తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, నా పేరు గోపి. మన కంపెనీ పేరు వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోస్పేస్. అలాగే మన కంపెనీ విజయవాడలో ఉంది. అలాగే మన బ్రాంచెస్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. 2019 నుంచి మనకి ఫీల్డ్ ప్లస్ సర్వీస్ కూడా ఉందండి. మన దగ్గర దగ్గర ఒక 10 మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతి మోడల్ గురించి వివరంగా అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి కనబడేది ఈ మోడల్ వచ్చేసరికి ఎక్సైడ్ హెక్సాకాప్టర్ అండి. దీంట్లో మనకి నార్మల్ బ్యాటరీస్ వాడుకోవచ్చు, స్మార్ట్ బ్యాటరీస్ వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ బ్యాటరీస్ వేసుకుంటే మనం నార్మల్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకుంటే 2 ఎకరాల వరకు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు. అలా కాకుండా మన దగ్గర ఉన్న టెట్ ప్లాటినం బ్యాటరీస్తో చూసుకున్నట్లయితే మనం 4 నుంచి 5 ఎకరాలు అయితే స్ప్రే చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 20 నుంచి 25 నిమిషాల లోపు అయితే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. ఈ డ్రోన్ అయితే మనకి 3,90,000 పడుద్దండి. విత్ స్మార్ట్ బ్యాటరీస్ 3 సెట్లు స్మార్ట్ బ్యాటరీలు వస్తాయి. ఒక స్మార్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. దీనికి సీట్ స్ప్రెడర్ కూడా పెట్టుకోవాలంటే అదనంగా ఒక 30,000 పెట్టి మనం సీట్ స్ప్రెడర్ అయితే పెట్టుకోవచ్చు. మన దగ్గర ఈ సీట్ స్ప్రెడర్ వచ్చేసరికి 30,000కే వచ్చేస్తుందండి. బయట చూసుకుంటే మీకు మార్కెట్లో 70 నుంచి 80,000 కూడా చెప్తారు. కానీ మనకి ఆఫర్లో మే నెలాఖరు వరకు అయితే మనకి 30,000కే విత్ దీంట్లో సీట్ స్ప్రెడర్ ఇంక్లూడ్ అయితే వచ్చేస్తుంది. దీనికైతే మనకి T12 రిమోట్ అయితే వస్తుంది. మీరు ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు ఒక వారం అయితే వస్తుంది. అలాగే మనం దీనికి మన బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసుకుని అయితే మనం దీన్ని కనెక్ట్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. దీనికి వచ్చే రిమోట్ కంట్రోల్ అయితే T12 రిమోట్ వస్తుందండి. దీనికి మనకి ఫోన్ కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. మనకి బ్యాటరీ ఛార్జింగ్ కానీ ఎన్ని శాటిలైట్లు కనెక్ట్ అయినాయి, ఎన్ని ఎకరాలు స్ప్రే చేసింది అనేది మనకు పూర్తిగా అయితే ఫోన్లో అయితే కనబడుతుంది. దీంట్లో మనకి లాస్ట్ ఇయర్ అంత ముందు వరకు అయితే మనం K3A K++ వేసేవాళ్ళం. దాంట్లో మనకి లాస్ట్ 6 to 7 మంత్స్ నుంచి ఇష్యూలు రావడం వల్ల మనం అడ్వాన్స్ ఫ్లైట్ కంట్రోల్ V9 అయితే వేస్తున్నాం. దాంట్లో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. అది కొంచెం అడ్వాన్స్గాను మనకి ఫ్లయింగ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఈ డ్రోన్ని మాన్యువల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, అటానమస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అటానమస్ అంటే ఇప్పుడు మనం ఒక పొలం తీసుకుని దాన్ని మార్క్ చేసుకుని దాన్ని ఆటోమేటిక్గా అదే స్ప్రే చేసుకుని అలాగే ట్యాంక్ అయిపోయినప్పుడల్లా ఆటో రిటర్న్ టు హోమ్ వచ్చి మనం ఫిల్ చేసుకుంటే మళ్ళీ బ్రేక్ పాయింట్కి వెళ్ళి అదే స్ప్రే స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే మనకి ఉన్నదాని ప్రకారం అయితే స్మార్ట్ బ్యాటరీస్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే నార్మల్ బ్యాటరీస్ 2 ఎకరాలే కొట్టినా అది 30 నిమిషాలు ఛార్జింగ్ టైం పట్టింది. మనకి స్మార్ట్ బ్యాటరీస్తో చూసుకున్నట్లయితే 5 ఎకరాలు వస్తుంది. ఎక్స్పీరియన్స్ పైలట్కి అయితే ఛార్జింగ్ టైం 20 నుంచి 25 నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇప్పుడు మన దగ్గర స్మార్ట్ బ్యాటరీస్ అయితే మంచి అడ్వాన్స్ మోడల్ అయితే 3 ఉన్నాయి. మన దగ్గర టెట్ ప్రో అయితే ఉంది. ఈ బ్యాటరీలో మీకు వచ్చేసరికి ఛార్జింగ్ టైం 15 to 20 మినిట్స్లో ఎక్కేస్తుంది. దీంట్లో ఎన్ని లైఫ్ సైకిల్ ఛార్జ్ అయింది, ఎన్నిసార్లు డిశ్చార్జ్ చేశారు, ఎన్నిసార్లు ఓవర్ ఛార్జ్ చేశారు అనేది పూర్తిగా అయితే దీంట్లో మీరు బ్లూటూత్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 60,000 to 70,000 వరకు ఉంటుంది. అలాగే ఈ 3 బ్యాటరీలో మీకు టెట్ ప్లాటినం కూడా ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఇస్తాం. ఈ బ్యాటరీ అయితే ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ పైలట్కి అయితే 5 ట్యాంకుల వరకు వస్తుంది. దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 25 నిమిషాలు పట్టేది. అలాగే మన దగ్గర హీర్విన్ ప్రో బ్యాటరీస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మార్కెట్లోకి వచ్చినాయి. మనం దీని ఫీల్డ్లో కూడా మనం ఫ్లై చేసాము. దీనికి మనకి 4 నుంచి 5 ట్యాంకుల వరకు అయితే మనకి ఫీల్డ్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 3 మోడల్ ఏదైతే ఉందో మనకి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. కానీ ఈ 3 బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మనకు పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. మార్కెట్లో చూసుకున్నట్లయితే మనం ఎవరికాళ్ళు నాన్ లేబుల్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నారు. వాటి వల్ల మీకు పర్ఫార్మెన్స్ రాకపోగా వాటికి లైఫ్ సైకిల్ కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 3 ట్యాంకుల వరకే వస్తుంది ఫీల్డ్ కండిషన్లో. అలాగే లైఫ్ సైకిల్ కూడా ఈ బ్యాటరీస్ వేరే నాన్ లేబుల్ బ్యాటరీస్కి అయితే మనకి లైఫ్ సైకిల్ కూడా తక్కువ వస్తుంది. అలాగే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు వాళ్ళకి మన డ్రోన్ ఇచ్చి అలాగే మన బ్యాటరీస్ కూడా ఫుల్ ఛార్జ్ చేసి వాళ్ళకి 5 ట్యాంకులు వస్తేనే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనం చూసింది ఎక్సైడ్ హెక్సాకాప్టర్ నార్మల్ డ్రోన్ ఇప్పటివరకు అయితే మార్కెట్లో అందరూ వాడుతున్నది. దీనికన్నా మన దగ్గర అయితే ఇప్పుడు హైపర్ 15 అడ్వాన్స్ మోడల్ అయితే ఉంది. నెక్స్ట్ ఆ డ్రోన్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చేసరికి మనకి హైపర్ 15 ఈ మోడల్ వచ్చేసరికి మీరు ఇప్పుడు దాకా చూసిన ఇండియాలో ఏ మోడల్ చూసినా కూడా మీకు దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అయితే వాటిలో ఉండవు. అలాగే దీని ఫ్రేమ్ కానీ దీని డిజైన్ కానీ ఏం చూసుకున్నా కూడా మనకి ప్రతిదీ అడ్వాన్స్గా అయితే ఉంటుంది. దీని రిమోట్ చూసుకున్నా కానీ దీని బ్యాటరీస్ చూసుకున్నా కానీ దీని ఛార్జర్ చూసుకున్నా కానీ అన్నీ ఎడిషనల్ ఫీచర్స్తో అయితే యాడ్ అయినవి అయితే ఉంటాయి. అలాగే ఈ మోడల్లో యూనిక్నెస్ ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఎఫ్సీతో అయితే వస్తుంది. మనం వేరే మోడల్లో చూసుకున్నట్లయితే మనకి PMU ఎఫ్సీ అలాగే రిసీవర్ అన్ని విడివిడిగా ఉంటాయి. అలాగే దీంట్లో చూసుకున్నట్టు దీంట్లో వచ్చిన ఎఫ్సీ ఏదైతే ఉందో అది వాటర్ రెసిస్టెన్స్ ఎఫ్సీ. అది మనకి ఇందులో ఇచ్చిన బ్యాటరీ వచ్చేసరికి మనకి 20,000 mAh 14S బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి BMS కూడా ఉంటుంది. మనకి దీంట్లో అలాగే పవర్ ఫ్లో ఒక కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి నార్మల్ డ్రోన్స్ లాగా పవర్ ప్లగ్లు అయితే ఉండవు. ఓన్లీ మోలెక్స్ ప్లగ్లే మనకి కనెక్ట్ లాగా యూజ్ అవుతాయి. దీనికి దానికి మోలెక్స్ ప్లగ్ డిఫరెన్స్ ఏంటంటే మీకు
నార్మల్ ప్లగ్స్ ఏవైతే XT90 AS150 ప్లగ్స్ ఏదైతే ఉందో కార్బన్ పట్టేసి మెల్ట్ అయిపోయి ఒక్కొక్కసారి టైట్ అయిపోవడం జరుగుతుంది. దీంట్లో అలాంటి ఇష్యూలు అయితే ఉండవు. అలాగే ఈ బ్యాటరీ లైఫ్ సైకిల్ మామూలు బ్యాటరీతో పోల్చుకుంటే ఇది వచ్చేసరికి లైఫ్ NMC బ్యాటరీ. ఇది దాంతో పోల్చుకుంటే మనకి లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువే వస్తాయి. అలాగే ఛార్జింగ్ టైం కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 15 నిమిషాల్లో ఎక్కేస్తుంది. మనం ఈ డ్రోన్కి ఆ డ్రోన్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి దాంట్లో ప్లాస్టిక్ పార్ట్స్ అలాగే మూవింగ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి దాంట్లో వచ్చే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఎక్సైట్లో చూసుకున్నట్లయితే మీకు ఆ వైబ్రేషన్ వల్ల FC అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఎక్కువ ప్లాస్టిక్ మెటీరియల్ ఉండదు, మొత్తం మనకి ఎలాయ్ మెటీరియల్, అది ఏవియేషన్లో వాడే ఎలా ఏదైతే ఉందో ఆ మెటీరియల్తో ఈ ఫ్రేమ్ మొత్తం తయారు చేయడం వల్ల మనకి వైబ్రేషన్ అనేది చాలా తగ్గుతాయి. దానివల్ల మనకి FC లైఫ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. అలాగే దీంట్లో మనకు వచ్చేసరికి రిమోట్ ఏదైతే ఉందో దీని ఒక లార్జ్ స్క్రీన్తో వస్తుంది మనకి. అలాగే దీంట్లో మనకి మనం ఎలాగో పొలాల్లో వాడతాం, అలాగే మనకి టెంపరేచర్ ఇష్యూలు కూడా ఉంటుంది. రిమోట్ హీట్ అయిపోవటం, అలాగే రిమోట్లో అవటం, అలా అవి నార్మల్ రిమోట్లో వచ్చే ఇష్యూలు. మనం ఈ రిమోట్లో చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ కూలింగ్ డ్యూయల్ ఫ్యాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువై మనకి రిమోట్ ఆగిపోయే ఛాన్స్ అయితే అసలు ఉండదు. అలాగే మనం ఆటోమేషన్ చేసుకోవాలన్నా కూడా ఈ డ్రోన్లో మనకి ఈ రిమోట్లో చూసుకున్నట్లయితే మనం ఈ మొబైల్ యూస్ దీంట్లో ఇచ్చే స్క్రీన్ యూస్ చేసుకుని మనం ఆటోమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఎక్స్టర్నల్గా మనం ఫోన్ వాడి దానికి ఛార్జింగ్ ఉందా లేదా అని బాధ లేకుండా మనం రోజు దీన్ని ఛార్జ్ చేసుకుని దీంతో అయితే వాడుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో జాయ్స్టిక్స్ చూసుకున్నట్లయితే నార్మల్ దాంట్లో చూసుకున్నట్లయితే అంత ఫ్రీగా అయితే ఉండదు. దీంట్లో మీరు జాయ్స్టిక్స్ కూడా ప్రీమియంగా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి స్మార్ట్ స్ప్రేయింగ్ యాప్ అయితే ఉంటుంది. దాంట్లోనే మనం అన్నీ అయితే మన ఎన్ని శాటిలైట్లు కనెక్ట్ అయింది డ్రోన్, అలాగే బ్యాటరీ ఎంత ఉంది, బ్యాటరీ లైఫ్ సైకిల్స్ ఎన్ని అయినాయి అన్నదైతే మనకు పూర్తిగా డ్రోన్ కనెక్ట్ చేయగానే దాని డేటా అంతా మనకైతే రిమోట్లో అయితే కనబడుతుంది. అలాగే ఆటోమేషన్లో కూడా చూసుకున్నట్లయితే దీంట్లో అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ ఉంటుంది. ఏ డ్రోన్లో అయితే స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ ఇప్పటి వరకు లేదు. దీని స్మార్ట్ రెజ్యూమ్ పాయింట్ వల్ల ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అలాగే దీని ఛార్జర్ వచ్చేసరికి మనకి మోలెక్స్ కనెక్టర్స్తో అయితే ఛార్జర్ అయితే వస్తుంది. మనం యూస్ చేసిన బ్యాటరీ ఏదైతే ఉందో అది దీంట్లో కనెక్ట్ చేసి ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం. అలాగే ఈ బ్యాటరీని మనం 3 ట్యాంక్స్ వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. 3 ట్యాంక్స్ మనం స్ప్రే చేసిన బ్యాటరీని 15 మినిట్స్లో ఈ ఛార్జర్ అయితే మనకి ఛార్జింగ్ చేసేది. అలాగే మనకి ఈ మోడల్లో స్పెషల్ థింగ్ ఏదైతే ఉందో మనకి వాటర్ ట్యాంక్ అయితే మనకి ల్యాండింగ్ గేర్స్ మీద అయితే బేస్ అయి ఉండదు. ఈ వాటర్ ట్యాంక్ డైరెక్ట్గా మనకి మెటల్ ఫ్రేమ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. దీనికి పంప్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ పంప్ వస్తుంది. ఈ డ్యూయల్ పంప్ వల్ల మనకి హై ప్రెజర్ అయితే ఉండదు. ఒకవేళ సెమీ సాలిడ్స్ వేసిన పౌడర్లు వేసినా కూడా ఈజీగా అయితే బయటకు పంప్ చేస్తుంది. దీంట్లో మనకి 8 నాజిల్ అయితే ఉన్నాయి. చివరికి నాజిల్ సిస్టమ్ చూసుకున్నట్లయితే 8 నాజిల్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్ కావాలి ఆప్షనల్గా అంటే ఇవి రిమూవ్ చేసుకుని ఎలక్ట్రోస్టాటిక్ నాజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో లిక్విడ్ ఫ్లో సెన్సార్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ లిక్విడ్ ఫ్లో సెన్సార్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ ఫ్లో ఒకవేళ మీకు ఫీల్డ్ మధ్యలో ఆగిపోయినా కూడా అది బ్రేక్ పాయింట్ వెంటనే డిటెక్ట్ చేసి రిటర్న్ టు హోమ్ వచ్చి మళ్ళీ మీరు ఫిల్ చేసుకోగానే అది బ్రేక్ పాయింట్కి మళ్ళీ వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ఉన్న హైపర్ 15కి ఇప్పుడు వచ్చిన హైపర్ 15కి వర్షన్ 2.0కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిందంటే మొత్తం టాప్ ఎక్స్ గన్ FC టాప్ ఎక్స్ గన్ రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం దీంట్లో ఇప్పుడు ఉన్న ఈ వర్షన్ 2.0లో అయితే మనకి ఫ్లైట్ కంట్రోల్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ వీకే ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు ఆటోమేషన్ కానీ మాన్యువల్ కానీ ఒకవేళ మీకు అనుకోకుండా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతున్నప్పుడు పడిపోవడం కానీ అంటే ఇష్యూలు అయితే ఉండవు. ఆటోమేటిక్గా ఆటో రిటర్న్ టు అదే డిటెక్ట్ చేసుకుని అనుకోవచ్చేస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే రిమోట్ ఏదైతే ఉందో మనకి టాప్ ఎక్స్ గన్ రిమోట్ అయితే కాదు, మనకి అమెరికన్ బేస్డ్ కంపెనీ రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన హైపర్ 15కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చిన అయితే నార్మల్ మోటార్స్తో ఇచ్చి అలాగే 34 ఇంచ్ ప్రొపెల్లర్లు అయితే ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన హైపర్ 15కి ఏదైతే ఉందో మనకి X9+ అల్ట్రా మోటార్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 36 ఇంచ్ ప్రొపెల్లర్లు కూడా ఉంది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 36 ఇంచ్ అండ్ X9+ అల్ట్రా మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పూర్తిగా ఈ మోటార్ CAN ప్రోటోకాల్ మీద వర్క్ అయింది. ఈ మోటార్లో మనకి CAN ప్రోటోకాల్ మీద వర్క్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మోటార్ ఎంత రొటేషన్తో తిరుగుతుంది, అలాగే దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకి ఫ్లైట్ కంట్రోలే డిటెక్ట్ చేసి మనకి ప్రాబ్లం అనేది మనకి డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఈ చివరిగా ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసరికి మనకి 4,50,000 అయితే పడుతుంది. విత్ 1 సెట్ బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి ఈ డ్రోన్ చూసుకున్నట్లయితే నార్మల్ డ్రోన్లో చూసుకున్నట్లయితే దానికి దీనికి ఏంటంటే ప్రైస్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ డ్రోన్ ఏదైతే ఉందో మనకి లాంగ్ డ్యూరేషన్ అయితే ఎక్కువ వస్తాయి. 4 to 5 ఇయర్స్ అయితే స్టాండర్డ్గా ఈ మోడల్ అయితే వాడుకోవచ్చు. నార్మల్ డ్రోన్స్ చూసుకున్నట్టే ఫ్రేమ్ స్టెబిలిటీ మిస్ అయిపోవటం అలాంటిది అయితే జరిగింది. అవి అయితే మీకు 2 ఇయర్స్కి ఒకసారి అయితే పార్ట్ రిప్లేస్మెంట్ అవన్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే ఓన్లీ మీరు బ్యాటరీస్ బాగా వాడినట్లయితే ఓన్లీ బ్యాటరీస్ ఒకటే రీప్లేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.